నమస్తే. ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో తుగినేపల్లి గ్రామం నుంచి లోపలికి వస్తే కన్నుకొండ సమీపంలో పరివార ఈ రోజు అయితే ఆ విలేకరుల ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. టోటల్ గా విలేకరులు పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ వచ్చిన పరిస్థితి. ప్రధానంగా కిసాన్ పరివారు 2016లో కిసాన్ పరివార్ సంస్థను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు మహబూబాబాద్ జిల్లాకి 2020లో ఒక స్టూడెంట్ పాస్ సంబంధించిన దాంట్లో పరిచయం అయ్యి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు బస్ పాస్ ఇవ్వడం అయితే పరిచయం అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, బాగుంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలకు మీ ప్రధాన ఉద్దేశం ఏం చెప్పబోతున్నారు? నేను ప్రజల ఉద్దేశించి మాట్లాడేదానికన్నా మీరు రైతుల గురించి మాట్లాడమంటే మాట్లాడగలుగుతాను. నేను ఒక నాయకుడిని కాదు, నేను ఒక పాలిటిక్స్ అది నేను ఎలక్షన్ చేయడానికి రాలేదు. ఓకే. సో రైతులకు తగిన విధంగా పరిష్కరించుకుంటూ పోతే వాళ్ళు బాగుంటారు. సంస్థ దానికి సంబంధించిందే కాబట్టి సంస్థ పరంగా ఒకసారి మీడియా మిత్రులందరితో చిట్ చాట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మా మండలి ఇన్ఛార్జ్ వాళ్ళకందరికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు డొనేట్ చేయడం వల్ల ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది. సార్, దాంతోపాటు విలేకరులకు ప్రధానంగా ఒక ఎజెండాతో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి విలేకరులకు ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పబోయారు మీరు? విలేకరులకు నేను చెప్పడానికి ఏముంటుంది, నాకన్నా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. నేను విలేకరులకు చెప్పే అంత పెద్దవాడిని కాదు. కాకపోతే అందరం కూడా కలిసికట్టుగా ఒక తాటి మీద ఉంటూ మంచి సమస్యని ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు కూడా దాని ద్వారా ఒక ఇన్స్పైర్ అయ్యి ఆ దిశగా ముందుకెళ్తారని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ మీడియాలోనే చాలా గ్రూప్గా విడిపోయి నావాడు మీవాడు అనేది కాకుండా అందరం మన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు, మనం అందరం మనసులమే. ఎవరిని కోసినా కూడా రక్తమే వస్తుంది. అందుకని దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో రైతులు అనేసరికి గుర్తొచ్చింది. గతంలో 2020లో 21, 22 ఆ సమయంలో మీరు రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏర్పాటు చేసి రైతులకు ప్రధానంగా వాళ్ళు అక్కడి నుంచే ధాన్యం అంటే పండించిన ధాన్యాన్ని వాళ్ళు అక్కడి నుంచే విక్రయించి రైతులు అక్కడి నుంచి పంటను దిగుబడి చేసుకోవచ్చు అని ప్రధానంగా మీరు చెప్పిన అంశం. మరి ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడ మిల్లులకు సంబంధించింది కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఏమైనా ఉంది సార్? నేను ఇక్కడ వచ్చి మామూలుగా ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు జరిగింది అనుకుంటా. మధ్యలో 2 సంవత్సరాలు ఖాళీ ఎలక్షన్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎంత 6 నెలలు 7 నెలలు. దాంట్లో నా మిత్రుడు కూడా ఆల్రెడీ వివేక్ గారు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు. సో కాబట్టి అతను బయటోడేం కాడు, అతను రావాడే. కాబట్టి మా ఏదైతే చింతపల్లి టోల్ గేట్ పక్కనే ఆల్రెడీ గోడౌన్లు కట్టడానికి శంకుస్థాపన చేశాము. వర్క్ నడిచిపోయింది. ఆల్రెడీ 25% వర్క్ కూడా నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు అట్లాగే దోర్నకల్లో కూడా అట్లా ప్రతి మండలి ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. నేను ఇప్పుడు అడుగు పెట్టాను, ఎందుకంటే ఆ ఎలక్షన్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అట్టగే వేస్ట్ అయిపోయింది. కాబట్టి అటు ఆ సంస్థ బాగుంటేనే ఇక్కడ నేను ఏమైనా చేయగలుగుతాను. ఆ సంస్థ పాడైపోయింది, ఇక్కడ చేయడానికి ఏముండదు కదా. ఎందుకంటే ఇది రైతులతో కూడుకున్న వ్యవహారం. మనం ఏదో సాఫ్ట్వేర్ కూర్చొని ఒక 4 కోడింగ్ రాసేస్తే అయిపోయేది కాదు. ఒళ్ళు వంచి నలుగురితో అర్థం చేసుకొని రైతులతో కూడా వాళ్ళ బాధలు అర్థం చేసుకొని వాళ్ళ తగిన విధంగా అక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడ మార్కెటింగ్ అవుతుందో, ఏ పంటలు పండిస్తున్నారు, ఎంత సేకరించాలి, మరి ఇక్కడ ఉన్న ఏదైతే మన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో మరి వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ యంత్రాంగంతో కలిసి పనిచేసే వ్యవహారం ఇది. ఏదో నా సొంతంగా నిర్ణయం తీసుకొని నైట్ ఇది చేసేస్తామంటే కాదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక సిస్టమేటిక్గా ముందు తీసుకెళ్ళిపోతే అందరికీ బాగుంటుంది అని చెప్పి ఆలోచన. ప్రధానంగా భూపాల్ నాయక్ అనే క్యాండిడేట్ ప్రతి వ్యక్తికి ఒక ఆదర్శ వ్యక్తిగా వెళ్తున్నారనే వాస్తవాన్ని విన్నాము. కానీ కొన్ని మాటలు ఇచ్చి అక్కడికి ఆగిపోతున్నారని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అది మీకే తెలియాలి. ఎందుకంటే డే స్టార్టింగ్ నుంచి ఏం చేశానని చెప్పేసి అది మీకు తెలిస్తే చాలు. అది నేను చెప్పవలసిన అవసరం. బస్ పాస్ కార్యక్రమాల నుంచి ఫ్లడ్ వచ్చినప్పుడు 20 లక్షల వర్త్ ఆఫ్ కమోడిటీస్ ఏదైతే కావాలో వాళ్ళందరికీ మా మిత్రుడు వివేక్ గారి చేత నేను పంపిణీ కార్యక్రమం చేయించాను కదా. అతను బయటోడేం కాదు కదా. అతను మా ఫ్యామిలీలో చెందినవాడు, కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాము. అతను ఈరోజు ఒక రైతులనేది కాకుండా ఏది మన స్టూడెంట్ అది డిఎస్ఎఫ్ఐ అనే ఒక ఉద్యమం ఎత్తుకుంటున్నాడు. అది చాలా సంతోషకరమైన విషయం కదా. సో అందుకు అతని పని అతను చేస్తూ ఉన్నాడు, నా పని నేను చేస్తూ ఉంటాను, ఇంకొకరు పని చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు చేసింది కూడా ఇప్పుడు దేవుడు నేరుగా ఎప్పుడు సాయం చేయడు. ఎవరు చేసినా కూడా మన వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి అది మనం చేసినట్టే కదా.
కాబట్టి ప్రధానంగా ఒకటి చూడాలి సార్, ఒక చిన్న విషయము. ఆ ఎలక్షన్లో మీరు దాదాపు నేను స్టార్టింగ్లో మీరు సురిటిలో కొద్దిగా తప్పైంది వెళ్ళిపోతున్న తరంలో చూశాను మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? నియోజకవర్గాలకు మీరు ప్రతి మండలానికి మంచి కోఆర్డినేటర్గా ఇప్పుడు బైకులు ఇచ్చారు, అటు పాసులు ఇచ్చారు, ఇలాంటి అన్ని ప్రజలకు సేవ చేస్తూ ఉండగానే మరి ఎందుకు రాలేకపోతున్నారు? జిల్లాకి ఎందుకు రాలేకపోతున్నారు? ప్రధాన నీకు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా దెబ్బ తగిలింది, నేనే వచ్చి ట్రీట్మెంట్ చేయాలా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే సరిపోతుందా? అంటే ప్రధానంగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? దాదాపు 2 సంవత్సరాల కాలం ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా నా అవసరం ఏముంది? నా అవసరం ఉన్నప్పుడు నేను వస్తా. నా అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను. ఇన్ని రోజులు అవసరం లేదు కాబట్టి రాలేకపోయాను. అట్లేముంది? ప్రతి విషయానికి భూపాల్ నాయక్ సాయం చేస్తుందని కొందరు అంటుంటేనే మొన్న మహబూబాద్లో ఒక బాలు నాయక్ అనే ఒక క్యాండిడేట్కి హామీ ఇచ్చారు, మాకు బోర్డులు కూడా వేయలేదని వాళ్ళు ఆరోపణలో నాకు వచ్చింది. ఇలాంటి కొన్ని చిన్న క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతూ ఉన్నాయి. మీరు సేవ చేస్తుంది బాగానే ఉంది, ఈ రిపీట్ అవుతున్న ఎందుకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు అంటే మీ కింద పనిచేసే వాళ్ళు చేయట్లేదా, మరి మీరే వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక సహకరించట్లేదా? చూసి ఒకసారి మీరు నా దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి కనుక్కొని నేను మీకు చెప్తాను ఏం సమస్య ఉందా అని చెప్పేసి చూస్తాను. నా దృష్టికి ఇప్పుడే తీసుకొచ్చారు కదా, నేనైతే చూడలేదు. ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు, ఒకసారి చూసుకొని నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సార్, పూర్తి స్థాయిలో రాజకీయంగా ఒకసారి మీరు పోటీలో ఉన్నారు, మరోసారి ఇప్పుడు నియోజకవర్గాలు అనేది చాలా వరకు ఎక్కువగా రావడం అసెంబ్లీకి సంబంధించినవి మారే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇంత పెద్ద క్షేత్రంలో పెద్దగా పెట్టారు కదా, ప్రజలు కూడా ఇప్పుడు మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టడం కదా, రాజకీయంగా మీరు ఒకసారి రాలేకపోయారు ప్రజల్లోకి. మరోసారి ఇప్పుడు నియోజకవర్గాలు మారుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో నియోజకవర్గం మారితే మన డోర్నక్కల్ నియోజకవర్గం నుంచి మీరు పోటీలో ఉంటున్నారా? టైంని బట్టి డిసైడ్ చేసుకోండి. అది ఇప్పుడు నిర్ణయం తీసుకునేది కాదు, ఇంకా చాలా 3 సంవత్సరాలు ఉంది. ముందు సమస్యల్ని తీర్చే దిశగా ముందుకెళ్దాం. భోజనం చేశారో లేదో మీరు కూడా భోజనం చేస్తే బాగుంటుంది. పూర్తి స్థాయిలో విలేకరుల సమ్మేళనంలో పూర్తి స్థాయిలో అయితే భూపాల్ నాయక్ ఒకటే చెప్తున్నారు, ప్రజాసేవ కోసం ప్రతి అడుగులు ఉంటాయని కూడా, వాళ్ళు ప్రజా సమస్యల మీదనే ప్రతి స్థాయినే ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో తను ఇండిపెండెంట్గా కూడా ఇక్కడ డోర్నక్కల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడం కూడా జరిగింది. పోటీ చేసిన తర్వాత ఆ పోటీలో సురిటిలో కొద్ది అవకతవకలు జరగడంతో అతను పోటీ నుంచి తప్పుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత దాదాపుగా 19 నెలల తర్వాత కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ మళ్ళీ వాళ్ళ యొక్క క్షేత్రానికి రావడం జరిగింది. ఈ రావడంతో ఇక్కడ సంబంధించింది జిల్లాలో విలేకరుల చిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ప్రజలకు దగ్గరగా ఉండాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయిలో వెళ్తుందా లేదా అని కూడా చూడాల్సిన అంశం. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ భూపాల్.